హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ మ్యాథ్స్ హబ్. మనం లాస్ట్ క్లాస్లో ఎక్సర్సైజ్ 3 చేసాము. సో ఈ క్లాస్లో ఎక్సర్సైజ్ 4 చూద్దాం. సో ఎక్సర్సైజ్ 4లో ఫస్ట్ క్వశ్చన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. కింద ఇచ్చినటువంటి బ్లాంక్స్ని ఫిల్ చేయమంటున్నారు. ఓకే, ఇక్కడ ఎంత ఉంది? 100 × 6, 100 6 are 600. సో ఇక్కడ ఏముంది? మైనస్ ఉంది. 100కి బిఫోర్ మైనస్ ఉంది అండ్ 6కి బిఫోర్ మైనస్ ఉంది. సో మైనస్ ఇంటూ మైనస్. సో లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం? మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్. సో ఆన్సర్ ఈజ్ 600. నెక్స్ట్ ఇక్కడ చూడండి, -3 × డాష్ ఈజ్ ఈక్వల్ టు 3. సో ఈ డాష్లో ఏం ఫిల్ చేస్తే మనకి 3 వస్తుంది? ఈ మైనస్ని కొంచెంసేపు పక్కన పెట్టేద్దాం. సో 3 టేబుల్లో 3 ఎప్పుడు వస్తుంది? 3 1s are 3. సో ఇక్కడ 1 వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఏముంది? 3 ముందు సింబల్ ఏమీ లేదు అంటే ప్లస్ ఉన్నట్టు. సో ఇక్కడ మనకు ప్లస్ రావాలి అంటే 1 బిఫోర్ ఏముండాలి? మైనస్ ఉండాలి. ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ కాబట్టి. నెక్స్ట్ థర్డ్ వన్, 100 × -6. 100 6s are 600. 100కి బిఫోర్ సింబల్ ఏమీ లేదు అంటే ప్లస్ ఉన్నట్టు. సో ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్. సో ఆన్సర్ ఈజ్ -600. నెక్స్ట్ ఫోర్త్ వన్, -20 × -10. సో మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్. 20 10s are 200. నెక్స్ట్ 15 × -3. 15 3s are 45. అండ్ 15 బిఫోర్ ఏం సింబల్ లేకపోతే ప్లస్ ఉన్నట్టు. సో ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్. సో ఇది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఓకే, నెక్స్ట్ వన్, సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారు? బ్లాంక్స్ ఇవ్వకుండా డైరెక్ట్ మల్టిప్లికేషన్ ఇచ్చి వాటి ఆన్సర్స్ని చెప్పమంటున్నారు. ఓకే, సో ఫస్ట్ వన్ చూడండి. సో ఫస్ట్ వన్ ఈజ్ 3 × -1. సో ఇక్కడ ఏమీ లేదు అంటే ప్లస్ ఉన్నట్టు. సో ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్. 3 1s are 3. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, -1 × 225. సో మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ మైనస్. 225 1s are 225. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, -21 × -30. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్. 21 × 30. సో మల్టిప్లికేషన్ చేయండి. 21 × 30. 3 0 పెట్టి ఏది మల్టిప్లై చేసిన 0. అండ్ 3 1s are 3. 3 2s are 6. సో ఆన్సర్ ఈజ్ 630. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఫోర్త్ది కూడా మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్. అండ్ 316 1s are 316. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ చూడండి. సో ఫిఫ్త్ దాంట్లో ఏముంది? -15 × 0 × -18. సో ఇక్కడ మల్టిప్లికేషన్లో మిడిల్లో ఏముంది? 0 ఉంది. మీరు 0 పెట్టి ఏది మల్టిప్లై చేసినా ఏమొస్తుంది? 0 వస్తుంది. సో 15 0s are 0. 0 18s are 0. సో టోటల్ ది ఆన్సర్ ఈజ్ ఫిఫ్త్ వన్ 0. నెక్స్ట్ సిక్స్త్ వన్, -12 × -11 × -10. -12 × -11 × 10. సో దీన్ని ఎలా చేస్తాము? మైనస్ ఫస్ట్ సింబల్స్ని మల్టిప్లై చేసుకుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ప్లస్ ఇంటూ ఇక్కడ ఏది లేదంటే ప్లస్ ఉన్నట్టు. సో ప్లస్ ఇంటూ ప్లస్ ఈజ్ ప్లస్. సో డీటెయిల్గా చేయాలంటే చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. సో ప్లస్ 12 × 11 × 10. సో మొత్తం మీద సింబల్ ఏమొస్తుంది? ప్లస్ వస్తుంది. సో 12 11s are మల్టిప్లై చేయండి. 12 × 11. 11 2s are 22. 11 1s are 11 and 2. 132 × 10 is equal to 1320. ఓకే, సారీ ఇది సిక్స్త్ వన్.
నెక్స్ట్ సెవెంత్ కూడా సేమ్ 6th చేసినట్టే ఉంటుంది. ఇది ప్లస్ 9 బిఫోర్ సింబల్ ఏది లేదంటే ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్. టోటల్ ఏమొస్తుంది ప్లస్ వస్తుంది. సో మూడింటిని మల్టిప్లై చేయాలి. 9 3 are 27 ఇంటూ 6 ఎంత వస్తే వాల్యూ అది అవుతుంది. నెక్స్ట్ ఇది కూడా ఇక్కడ 3 మైనసెస్ ఇచ్చారు. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్. సో టోటల్ ఏమొస్తుంది మైనస్ వస్తుంది. సో ఈజీగా చెప్పాలి అంటే 2 మైనసెస్ని మల్టిప్లై చేసినప్పుడు ప్లస్ వస్తుంది. ఇక్కడ 3 మైనసెస్ ఉన్నాయి కాబట్టి ఏమొస్తుంది మైనస్ వచ్చేస్తుంది డైరెక్ట్గా. సో నెక్స్ట్ ఈ నెంబర్స్ అన్నిటిని మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఓకే, ఇక్కడ 4 నెంబర్స్ ఉన్నాయి. సో 9th వన్ చూడండి. -1 ఇంటూ -2 ఇంటూ 9th -1 ఇంటూ -2 ఇంటూ -3 ఇంటూ 4 ముందు సింబల్ వచ్చేసి ప్లస్ ఉంది. ఫస్ట్ ఈ 2 మల్టిప్లై చేయండి. -1 ఇంటూ -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 2s are 2 ఇంతవరకు. నెక్స్ట్ ఈ 3ని మల్టిప్లై చేయి. ఈ 2ని మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ ప్లస్ -3 4s are 12. మిడిల్లో సింబల్ ఏముంది ఇంటూ అంటే +2 ఇంటూ -12 ప్లస్ ఇంటూ మైనస్ 12 2s are 24. సో ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్ మీరు ట్రై చేయండి. ఇది కూడా సేమ్. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది. 6 3s are 18 వస్తుంది. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ఇది ప్లస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది. 2 1s are 2. సో ఈ రెండింటిని మొత్తాన్ని మల్టిప్లై చేస్తే వచ్చేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ సమ్ చూడండి. A certain freezing process requires the room temperature 40 degrees at the rate of 5 degrees every hour. What will be the room temperature 10 hours after the process begins? సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు అంటే శీతలీకరణం ద్వారా 40 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద గల గది ఉష్ణోగ్రతను 10 గంటలకు 5 డిగ్రీల చొప్పున చల్లబరచబడుతుంది. శీతలీకరణం ప్రారంభించిన 10 గంటల తర్వాత గది ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది అంటున్నారు. అంటే 40 డిగ్రీస్ సెంటీగ్రేడ్ దగ్గర మనం ఏం చేస్తున్నారు, రూమ్ని ఫ్రీజ్ చేస్తున్నారు. ఫ్రీజ్ చేసినప్పుడు ఎవ్రీ అవర్కి ఏమవుతుంది అంటే 5 degrees టెంపరేచర్ అనేది తగ్గుతుందన్నమాట. చూడండి ఇక్కడ తగ్గించబడుతుంది. సో డిక్రీజ్ అవుతుంది 5 degrees టెంపరేచర్ అనేది. అయితే 10 hours తర్వాత ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు. అసలు మన ఫ్రీజింగ్ ప్రాసెస్లో టెంపరేచర్ ఎంత ఉంది, 40 degrees సెంటీగ్రేడ్ ఉంది. సో ఎవ్రీ 1 hourకి ఎంత డిక్రీజ్ అవుతుంది, 5 degrees సెంటీగ్రేడ్ అనేది డిక్రీజ్ అవుతుంది. మనం టోటల్గా ఎంతకు ఫైండ్ అవుట్ చేయాలి, 10 hours ఇలాగే కనుక తగ్గుతూ ఉంటే 10 hours ఎంత అవుతుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో రూమ్ టెంపరేచర్ వచ్చేసి 40 degrees సెంటీగ్రేడ్. ఏమన్నారు డిక్రీజ్ అవుతుంది అన్న కాబట్టి డిక్రీజ్ అని మైనస్ వేసుకుంటున్నాము. నెక్స్ట్ 10 hours ఎంత డిక్రీజ్ అవుతుంది, 5 degrees అవుతుంది. సో క్యాలిక్యులేట్ చేస్తే 40 degrees సెంటీగ్రేడ్ మైనస్ 5 10s are 50 degrees సెంటీగ్రేడ్. సో 40లోంచి 50 పోదు కదా. సో ఏం చేస్తాం, 50లో నుంచి 40 తీస్తాం. 50 ముందు సింబల్ ఏముంది మైనస్ ఉంది, 40. సో సబ్ట్రాక్ట్ చేస్తే 10. సో బిగ్గర్ నెంబర్ ఏంటి 50 బిఫోర్ ఏముంది సింబల్ మైనస్ ఉంది. సో ద ఆన్సర్ ఈజ్ -10 degrees సెంటీగ్రేడ్. 10 hours ఎంత డిక్రీజ్ అవుతుంది, -10 degrees అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ fourth one. In a class test containing 10 questions, 3 marks are awarded for every correct answer and -1 mark is for every incorrect answer and 0 for questions not attempted. ఓకే, మనకి ఏమి ఇస్తున్నారంటే ఒక క్లాస్ టెస్ట్ కండక్ట్ చేశారు క్లాస్లో. ఆ క్లాస్ టెస్ట్లో మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, 10 questions ఉన్నాయి. 10 questionsలో కరెక్ట్ ఆన్సర్కి 3 marks ఇస్తున్నారు అండ్ ఇన్కరెక్ట్ ఆన్సర్ అంటే రాంగ్ ఆన్సర్కి -1 mark ఇస్తున్నారు. నువ్వు క్వశ్చన్స్ ఏమి అటెండ్ చేయకపోయినట్లయితే 0 mark ఇస్తున్నారు. సో ఇది వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. సో
సో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రాసుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని 10. మార్క్స్ అక్కర్డ్ ఫర్ కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ వస్తే ఎన్ని మార్క్స్ ఇస్తున్నారు? 3 మార్క్స్ ఇస్తున్నారు. మార్క్స్ అక్కర్డ్ ఫర్ ఇన్కరెక్ట్ ఆన్సర్. ఇన్కరెక్ట్ ఆన్సర్ అయితే ఎన్ని మార్క్స్ ఇస్తున్నారు? -1 ఇస్తున్నారు. అటెంప్ట్ చేయకపోతే 0 మార్క్స్. అయితే ఫస్ట్ క్వశ్చన్, గోపి గెట్స్ 5 కరెక్ట్ అండ్ 5 ఇన్కరెక్ట్ ఆన్సర్స్. వాట్ ఈస్ హిస్ స్కోర్? గోపి ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ రాశాడంట? 5 క్వశ్చన్స్ కరెక్ట్ రాశాడు అండ్ 5 ఇన్కరెక్ట్ ఆన్సర్స్ రాశాడు. సో టోటల్ 10 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేశాడు కానీ 5 ఏమో కరెక్ట్ రాశాడు, 5 ఏమో ఇన్కరెక్ట్ రాశాడు. సో గోపి గాట్ మార్క్స్ ఫర్ కరెక్ట్ ఆన్సర్స్. కరెక్ట్ ఆన్సర్స్ కోసం మొత్తం ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ రాశాడు? 5 కరెక్ట్ రాశాడు. మనకు ఒక్కొక్క కరెక్ట్ ఆన్సర్కి ఎన్ని మార్క్స్ వస్తాయి? 3 మార్క్స్ వస్తాయి. అంటే 5 × 3 టోటల్ 15 మార్క్స్. నెక్స్ట్, గోపి గాట్ మార్క్స్ ఫర్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్. ఇన్కరెక్ట్ ఆన్సర్ అయితే ఎన్ని మార్క్స్ వస్తాయి? -1 మార్క్ వస్తుంది. టోటల్ 5 అటెంప్ట్ 5లో ఇన్కరెక్ట్ రాశాడు కాబట్టి 5 × -1. సో ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్. 5 1s are 5. ఎన్ని మార్క్స్? -5 మార్క్స్. సో టోటల్ మార్క్స్ అన్నారు. టోటల్ మార్క్స్ ఎన్ని వస్తాయి? 15. టోటల్ కాబట్టి ఏం చేయాలి? ఎడిషన్ చేయాలి. 15 ప్లస్ -5. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో 15 - 5. 15లోంచి 5 తీసేస్తే ఎంత వస్తుంది? 10. సో టోటల్ మార్క్స్ ఎన్ని? 10 మార్క్స్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, రేష్మా గెట్స్ 7 కరెక్ట్ అండ్ 3 ఇన్కరెక్ట్ ఆన్సర్. వాట్ ఈజ్ హర్ స్కోర్? సేమ్ ఇందాట్లాగే కరెక్ట్ ఆన్సర్ అయితే ఎన్ని? 3 మార్క్స్ వస్తుంది. ఇన్కరెక్ట్ అయితే -1 మార్క్స్ వస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఎన్ని రాసింది? 7 రాసింది కాబట్టి 7 × 3. 7 3s are 21. ఇన్కరెక్ట్ ఎన్ని రాసింది? 3 ఇన్కరెక్ట్ ఆన్సర్స్ అయినాయి అనమాట. సో 3 × -1. సో 3 1s are 3. ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్. సో టోటల్ మార్క్స్ అంటే 21 - 3. 21లోంచి 3 తీసేస్తే చేయండి 18. 18 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, రష్మి గెట్స్ 3 కరెక్ట్ అండ్ 4 ఇన్కరెక్ట్ ఆన్సర్స్. అవుట్ ఆఫ్ 7 క్వశ్చన్స్ షీ అటెంప్ట్స్. సో ఇక్కడ రష్మి ఏంటి అంటే మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారు? 10 క్వశ్చన్స్ ఇచ్చారు. కానీ రష్మి 7 అటెంప్ట్ చేసింది. అంటే ఎన్ని అటెంప్ట్ చేయలేదు? 3 అటెంప్ట్ చేయలేదు. సో 3 అటెంప్ట్ చేయలేదు కాబట్టి ఆ 3కి స్కోర్ ఎంత వస్తుంది? 0 వస్తుంది. కాబట్టి అది కౌంట్లో ఉండదన్నమాట. సో ఎన్ని కరెక్ట్ అటెంప్ట్ చేసింది? 3 కరెక్ట్ అటెంప్ట్ చేసింది. సో 3 కరెక్ట్ అటెంప్ట్ చేసింది. ఒక్కొక్క కరెక్ట్ క్వశ్చన్కి వచ్చేసి 3 మార్క్స్. 3 3s are 9 మార్క్స్. నెక్స్ట్, ఎన్ని ఇన్కరెక్ట్ వచ్చినాయి? 4 ఇన్కరెక్ట్ వచ్చినాయి. సో 4 × ఇన్కరెక్ట్ అయితే -1 స్కోర్ ఇస్తారు కాబట్టి 4 × 1. ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్ అండ్ 4 1s are is 4. సో టోటల్ మార్క్స్ 9 ప్లస్ ఆఫ్ -4. ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్. సో 9 - 4 ఈజ్ ఈక్వల్ టు 5 మార్క్స్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, a merchant on selling rice earns a profit of 10 rupees per bag of basmati rice sold and a loss of 5 rupees per bag of non basmati rice. సో ఇక్కడ ఏంటి అంటే ఒక మర్చెంట్ అంటే వ్యాపారి ఏం చేస్తున్నాడు? రైస్ అమ్ముతున్నాడు అనమాట. బాస్మతి రైస్ సెల్ చేస్తే 10 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది అండ్ నాన్ బాస్మతి రైస్ సెల్ చేస్తే 5 రూపీస్ లాస్ వస్తుంది. ఒక వ్యాపారి రైస్ని అమ్ముతున్నాడు. బాస్మతి రైస్ కనుక అమ్మితే అతనికి 10 రూపీస్ అనేది లాభం వస్తుంది. నాన్ బాస్మతి రైస్ అమ్మితే 5 రూపీస్ అనేది లాస్ వస్తుంది అన్నమాట, అంటే నష్టం వస్తుంది. ఇది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. సో దీని నుంచి క్వశ్చన్ ఇచ్చారు. సో ఫస్ట్ క్వశ్చన్,
హీ సెల్స్ 3000 బ్యాగ్ ఆఫ్ బాస్మతి రైస్. అతను 3000 బ్యాగ్స్ బాస్మతి రైస్ని సెల్ చేశాడంట. అండ్ 5000 బ్యాగ్ ఆఫ్ నాన్ బాస్మతి రైస్ ఇన్ ఏ మంత్. ఒక మంత్లో 3000 బాస్మతి రైస్ బ్యాగ్స్ని 5000 నాన్ బాస్మతి రైస్ బ్యాగ్స్ని సెల్ చేశాడు. అయితే వాట్ ఈస్ దిస్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఇన్ ఏ మంత్? అతనికి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా మంత్లో అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో బాస్మతి రైస్ ఎన్ని బ్యాగ్స్ అమ్మాడు? 3000 బ్యాగ్స్ అమ్మాడు. ఓకే, అది 3000 బాస్మతి రైస్ అమ్మితే ఏమొస్తుంది అంటున్నాడు? చూడండి, ప్రాఫిట్ ఎంత? ప్రాఫిట్ 10 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా? సో ప్రాఫిట్ ఆఫ్ బాస్మతి రైస్ ఎంత వస్తుంది? ఒక్కొక్క దానికి 10 రూపీస్ వస్తుంది. సో 3000 బ్యాగ్స్కి 3000 ఇంటూ 10 వేస్తే 30,000 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్, అలాగే నాన్ బాస్మతి రైస్ ఒక మంత్లో ఎంత సేల్ చేశాడు? 5000 బ్యాగ్స్ని అమ్మాడు. అయితే మనకేమంటున్నాడు? నాన్ బాస్మతి రైస్ని కనుక సెల్ చేస్తే అతనికి ఏమొస్తుంది? లాస్ వస్తుంది. సో లాస్ ఎంత? లాస్ ఆఫ్ ఏ నాన్ బాస్మతి రైస్ బ్యాగ్స్కి వచ్చేసి 5 రూపీస్ లాస్. సో 5000 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 25,000. ఓకేనా? ఇక్కడ 30,000 పెద్దదా 25,000 పెద్దదా? సో 30,000 కదా. 30,000 ఎక్కడొచ్చింది? ప్రాఫిట్కి వచ్చింది. అంటే అతనికి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా? హీ గాట్ ప్రాఫిట్. ప్రాఫిట్ ఎంత వచ్చింది? ప్రాఫిట్ ఆఫ్ 30,000లో నుంచి 25,000ని తీసేయండి. సో సబ్ట్రాక్షన్ చేస్తే 0 0 0 5,000. హీ గాట్ ప్రాఫిట్ ఆఫ్ 5,000 రూపీస్. అతని ప్రాఫిట్ ఎంత వచ్చింది? 5,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. What is the number of basmati rice bags he must sell to have neither profit nor loss? అతను ఎన్ని బాస్మతి రైస్ బ్యాగ్స్ని కనుక అమ్మితే అతనికి ప్రాఫిట్ కానీ లాస్ కానీ రాదన్నమాట. అయితే ఇఫ్ ద నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ ఆఫ్ నాన్ బాస్మతి రైస్ సోల్డ్ ఈజ్ 6,400. అతను 6,400 నాన్ బాస్మతి రైస్ బ్యాగ్స్ని అమ్మాడనమాట. అయితే బాస్మతి రైస్ బ్యాగ్స్ ఎన్ని అమ్మితే అతనికి ప్రాఫిట్ కానీ లాస్ కానీ రాదు అని అడుగుతున్నారు. సో ఎన్ని బ్యాగ్స్ని అమ్మాడు అతను? నాన్ బాస్మతి రైస్వి 6,400 బ్యాగ్స్ని అమ్మాడు. నాన్ బాస్మతి రైస్ అమ్మితే ఏమొస్తుంది మనకి? లాస్ వస్తుంది. సో లాస్ ఆఫ్ నాన్ బాస్మతి రైస్ వచ్చేసి ఎంత? 5 రూపీస్ కదా. సో ఎన్ని బ్యాగ్స్? 6,400 బ్యాగ్స్ ఇంటూ 5 మల్టిప్లై చేస్తే 32,000 వస్తుంది. అయితే మర్చెంట్ మస్ట్ సోల్డ్. అసలు ప్రాఫిట్ కానీ లాస్ కానీ రాకూడదు అంటే అతను కంపల్సరీ ఎన్ని బ్యాగ్స్ని సోల్డ్ చేయాలి అంటే మనకి ప్రాఫిట్ అయితే ఎంత వస్తుంది? 10 రూపీస్ వస్తుంది కదా. సో ఇక్కడ 32,000లోంచి 10తో డివైడ్ చేస్తే ఎంత వస్తుందో అదే ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతే ఎంత మిగులుతుంది? 3,200 మిగులుతుంది. సో ఎన్ని బ్యాగ్స్ అతను కంపల్సరీగా అమ్మాలి అంటే 3,200 బ్యాగ్స్ కనుక అమ్మితే అతనికి ప్రాఫిట్ కానీ లాస్ కానీ రాదు. ఓకే, నెక్స్ట్ 6th చూడండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. సేమ్ మనకు ఫస్ట్ కాలంలో ఎలా అయితే ఇచ్చారో ఇక్కడ కూడా అలాగే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారు. సో ఇది చూడండి, -3 ఇంటూ డాష్ ఈజ్ ఈక్వల్ టు 27. సో 3 టేబుల్లో 27 ఎప్పుడు వస్తుంది? 3 9s are 27. సో 27 బిఫోర్ సింబల్ ఏముంది? ఏది లేదు అంటే ప్లస్ ఉంది. ఇక్కడ ప్లస్ రావాలి అంటే ఇక్కడ మనం 9కి బిఫోర్ ఏం చేయాలి? మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్. సో -9 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సెకండ్ 5 ఇంటూ డాష్ ఈజ్ ఈక్వల్ టు -35. 5 టేబుల్లో 35 ఎప్పుడు వస్తుంది? 5 7s are 35. సో ఇక్కడ ఏముంది? ఆన్సర్లో మైనస్ ఉంది. 5కి బిఫోర్ ప్లస్ ఉంది. సో ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్.
డాష్ ఇంటూ 8 ఈజ్ ఈక్వల్ టు 56. సో 8 టేబుల్లో 56 ఎప్పుడు వస్తుంది? 7s, 8 7s are 56. ఇక్కడ ఏముంది? మైనస్ ఉంది. సో 7 బిఫోర్ సింబల్ ఏదే లేదు అంటే ప్లస్. ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్. సో +7 ఈజ్ ద ఆన్సర్. అలాగే లాస్ట్ వన్, డాష్ ఇంటూ -12 ఈజ్ ఈక్వల్ టు 132. సో ఎంత పెట్టి క్యాలిక్యులేట్ చేస్తే 132 వస్తుంది? 11. 11 12s are 132. ఇక్కడ ప్లస్ ఉంది సింబల్, ఇక్కడ మైనస్ ఉంది. సో ఎంత పెట్టాలి? మైనస్. మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో ఇంతటితో ఎక్సర్సైజ్ 4 అనేది కంప్లీట్ అయింది. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.